ఈరోజు గౌతమ్ అసలు బండారం మొత్తం మళ్ళీ ముందు బయటపడిపోయింది. జరిగిన విషయం ఏంటి అంటే, అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారి నిలువెత్తు విగ్రహం ముందు మళ్ళీ గౌతమ్ని నుంచోబెట్టి, నా మీరు ఇప్పటికైనా చెప్పండి, మీ అరవింద్ బాబు గారి విషయంలో మీరు ఏం చేశారో చెప్పండి అంటూ నిలదీస్తుంది. అయితే ఇంక గౌతమ్ ఏమంటాడంటే, మళ్ళీ నేనెందుకు అరవింద్‌కి అన్యాయం చేస్తాను చెప్పు అంటూ మాట్లాడితే, మళ్ళీ నమ్మదనమాట. మల్లీకి 99% దొరికిపోయాడు గౌతమ్. ప్రతి చిన్న విషయం అరవింద్‌లో గౌతమ్ వచ్చి ఏదో ఒక రకంగా అది పాడు చేస్తున్నాడు. ఇంక ఇలా చెప్పడని చెప్పి మళ్ళీ అరవింద్ విషయంలో అమ్మవారి ముందున్న త్రిశూలం తీసి తనని తాను పొడి చేసుకుందామని ప్రయత్నిస్తుందనమాట. అయితే అప్పుడు ఇంక చెప్తాడు, అవును అరవింద్‌ని చంపడానికి ప్రయత్నించింది నేనే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. అరవంగానే ఇంక మళ్ళీ షాక్ అయిపోతుంది. ఎందుకనంటే అప్పటి వరకు చెప్పని వాడు అప్పుడు సడన్‌గా చెప్పేసరికి ఇంకా మళ్ళీ ఫ్యూజులు ఎగిరిపోతాయన్నమాట. అది సంగతి. సో, మొత్తానికి పోలీసులు కూడా చెప్పించలేని నిజం మళ్ళీ గౌతమ్ నోట్లో నుంచి చెప్పిస్తుందనమాట. అరవింద్‌ని చంపేశాడు.